చాలా చాలా కాలం క్రితం ఈ భూమి మీద చెట్లు, పువ్వులు, జంతువులు ఇప్పుడు కంటే ఇంకా అందంగా ఉండేవి. అప్పుడు ఆదాము, హవ్వ అనే దంపతులకు 2 కొడుకులు పుట్టారు. వారి పేర్లు కయీను మరియు హేబెలు. కయీను పెద్దవాడు. అతనికి మట్టంటే చాలా ఇష్టం. రోజంతా ఎండలో కష్టపడుతూ మొక్కలు నాటేవాడు. పొలంలో బంగారు రంగు ధాన్యం పండించేవాడు. అతనొక గొప్ప రైతు. హేబెలు చిన్నవాడు. అతనికి జంతువులంటే పంచప్రాణాలు. తెల్లగా మెత్తగా ఉండే గొర్రెపిల్లలను కాస్తూ వాటికి పాటలు పాడుతూ అడవిలో తిరిగేవాడు. అతనొక మంచి కాపరి. ఒకరోజు ఆ 2 అన్నదమ్ములు తమకింత మంచి ఆహారాన్ని, అందమైన ప్రకృతిని ఇచ్చిన దేవుడికి థాంక్స్ చెప్పాలనుకున్నారు. కయీను తన పొలంలో పండిన కొన్ని కూరగాయలు, గింజలు తీసుకొచ్చాడు. కాని అతను తన దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనవి కాకుండా ఏదో మొక్కుబడిగా కొన్నిచ్చాడు. హేబెలు మాత్రం తన మందలో ఉన్న అన్నిటికంటే ముద్దుగా, బలంగా ఉన్న ఒక చిన్ని గొర్రెపిల్లను ఎంచుకున్నాడు. ఎంతో ప్రేమతో, మనస్ఫూర్తిగా దేవునికి అర్పించాడు. ఆకాశం నుండి చూస్తున్న దేవుడికి హేబెలు చూపించిన ప్రేమ బాగా నచ్చింది. అందుకే హేబెలు తెచ్చిన కానుకను దేవుడు సంతోషంగా స్వీకరించాడు. కాని కయీను మనసులో నిజమైన భక్తి లేకపోవడంతో అతని కానుకను దేవుడు పట్టించుకోలేదు. తమ్ముడిని దేవుడు మెచ్చుకున్నాడని తెలియగాని కయీను మనసులో అసూయ అనే ఒక చిన్న రాక్షసుడు చేరాడు. అతని ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. అప్పుడు దేవుడు మెల్లగా కయీనుతో ఇలా అన్నాడు, కయీను, ఎందుకంత కోపం? నీవు కూడా మంచి మనసుతో పనిచేస్తే నేను నిన్ను మెచ్చుకుంటాను కదా. నీ మనసులోని కోపాన్ని బయటకు పంపే, లేదంటే అది నిన్ను తప్పుడు దారిలో తీసుకెళ్తుంది. కాని కయీను దేవుని మాట వినలేదు. తన తమ్ముడి మీద కోపం పెంచుకుంటూనే ఉన్నాడు. ఒకరోజు కయీను తన తమ్ముణ్ణి పిలిచి, హేబెల్, రా, మనం పొలానికి వెళ్ళి ఆడుకుందాం అన్నాడు. అన్నయ్య మాట నమ్మిన హేబెలు సరదాగా అతని వెంటే వెళ్లాడు. కాని అక్కడ కయీను తన కోపాన్ని అదుపు చేసుకోలేక తన సొంత తమ్ముణ్ణి కొట్టి చంపేశాడు. తమ్ముడిక లేడని తెలియగానే కయీను భయపడిపోయాడు. అప్పుడు ఆకాశం నుండి దేవుని స్వరం వినిపించింది, కయీను, నీ తమ్ముడు హేబెలెక్కడా? కయీను వణుకుతూ, నాకేం తెలుసు, నా తమ్ముడికి కాపలావాణ్ణా అని అబద్ధం చెప్పాడు. కాని దేవుడికి అన్నీ తెలుసు కదా. దేవుడు కయీనుతో, నీవు చేసిన పని చాలా తప్పు. అందుకే నీవికపై ఏ ఊరిలోనూ ఉండలేవు, దేశదిమ్మరిలా తిరగాలి అని శిక్ష వేశాడు. కయీను ఏడుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. Thanks for watching. Please subscribe my channel.